మన అమ్మలక్కలకు షాపింగ్ మీద ఎంత శ్రద్ధ ఉంటుందో తెలుసు కదా. ఒక్కసారి షాపింగ్ చేద్దాం అనే ఆలోచన మెదళ్ళకు వచ్చిందంటే చాలు అది పోయేదనుక మనసు లెక్కన ఉండదు. ఇక అందులో చీరల పిచ్చి అంటారా, అబ్బో బీరువాల 100 చీరలున్నా ఇంకా కొత్తవి కావాలని అనిపిస్తుంటది. అయితే అసోంటి చీరల కోసమే గిడ కొందరు అక్కలు ఏం చేసి రోజుడుండ్రి. అసలే చలికాలం అయినా కూడా పొద్దుగాల 4 గంటలకు ఇంకో కొత్త చీరల కోసం వీళ్ళంతా లైన్లు కట్టిర్రు. ఎంత పెద్ద ఉన్నదో చూడుర్రి లైను. ఓర్ని నిజంగానే చీరల కోసం లైన్లు కట్టిర్రా అని షాక్ అవుతున్నారా? అవునులా నిజమే. అట్లా అని ఏదన్నా ఆఫర్ ఉన్నది అయ్యింది. రూపాయికో చీరనో 10 రూపాయలకో చీరనో అంటే అది కూడా లేనే లేదు. ఒక్కో చీరకు ₹1,00,000 మీదనే ఉన్నది ధర. అవును, 23,000 నుంచి మొదలు పెడితే 2.5 లక్షల రూపాయల చీరలే ఉన్నాయి. మరి ఇంత ధర ఉన్నా ఇంతమంది ఎందుకు లైన్ కట్టిర్రు అని అంటే ఇవి మైసూరు సిల్క్ చీరలాట. అబ్బా బయట బొచ్చోడు దొరుకుతాయి కదా అని అంటే బయట అసలైన సిల్క్ చీరలు దొరుకుతలేవని చెప్పి కర్ణాటక సిల్క్ కార్పొరేషన్ షోరూమ్ దగ్గరకు వచ్చిర్రు. ప్రైవేట్ వాళ్ళు అంటే నకిలీ అమ్ముతారు కావచ్చు కానీ గవర్నమెంట్ వాళ్ళు అట్లా అమ్మరని చెప్పి ఇంకో ఇంట్లో లైన్లు కట్టిర్రు. టోకెన్ ఉంటేనే లోపలికి ఎంట్రీ నాట. కానీ చీరల కోసం పొద్దుగాల 4 గంటలకు వచ్చి అది కూడా చలికి తట్టుకొని కొంటున్నారా అని అంటే ఈ అక్కలకు చీరల మీద ఎంత మోజున్నదో ఒక్కసారి ఆలోచించుండ్రి మీరే. ఇక